సృజన్ రెడ్డి ఎవడు, రేవంత్ రెడ్డి అల్లుడెవడు, ఆడు పొంగులేటి ఎవడు, వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరు? ఈ లమ్మిడి కొడుకుల యొక్క మొత్తము ఆ ఇజ్జత్ పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మంత్రుల యొక్క ఆడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూనే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా బొగ్గు కుంభకుమనం బయట పెట్టింది కదా హరీష్ రావు. బట్టలు కూడా తీసి కొడతా వాళ్ళు ఎవడా? ఏబిఎన్ ఎవరు, ఎన్టీబీ ఎవరు? ఈ క్రాంతి టీవీకి ఎందుకు రాడు రేవంత్ రెడ్డి? ఈ గాడిద కొడుకులు 1000 కోట్లు సంపాదించుకొని తింటున్నారు రాష్ట్రంలో. నమస్తే. నమస్తే అన్న. మీరు ఎందుకు ఖండిస్తున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేయని వాళ్ళు నిర్భయంగా ఉండాలి. ఇప్పుడు ఇంత హంగామా క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? హంగామా క్రియేట్ చేయడానికి ఏమున్నదన్న, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానము, కేటీఆర్ గారి మీద అభిమానము, హరీష్ రావు గారి మీద అభిమానంతో వచ్చిళ్ళు. మా నాయకుడిని ఎందుకు విచారిస్తారు వీళ్ళు అని చెప్పేసి, ఆడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూనే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ దుకాణం తీసుకొచ్చి ఇలా పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమా కాదా? డైవర్షన్ అంటే ఏం డైవర్షన్? 100% డైవర్షన్. నిన్న బొగ్గు కుంభకోణం బయట పెట్టిండు కదా హరీష్ రావు. దానికి సంబంధించిన కుంభకోణం జరిగింద్ర బాబు అని చెప్పేసి బయట పెట్టిండు కదా. ఇదంతా స్ప్రెడ్ అయ్యి రాష్ట్రమంతా ఈ లమ్మిడి కొడుకుల యొక్క మొత్తము ఆ ఇజ్జత్ పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మంత్రుల యొక్క ఇమ్మీడియట్ గా దీన్ని ఏదో దుకాణం పట్టుకురావాలని చెప్పేసి ఈ ఫోన్ ట్యాప్ కి సంబంధించిన ఇష్యూ పట్టుకొచ్చిల్లు. సరే, దాంట్లో కుంభకోణం జరగలేదు అనుకుంటే స్వయాన బట్టి విక్రమార్క గారు, దానికి సంబంధించిన మంత్రి గారు, నేను ఆ యొక్క టెండర్లను మొత్తం రద్దు చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం దేనికి అని అంటే, బట్టి విక్రమార్క తప్పైనా చేసి ఉండాలి, లేకపోతే అధికారులైనా తప్పు చేసి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రి అయినా తప్పు చేసి ఉండాలి. టెండర్లు రద్దు చేయడంతో ఖచ్చితంగా స్కామ్ జరిగిందని మీరు 100% కదా. ఇప్పుడు టెండర్లు ఎందుకు రద్దు చేసిండు? దాని మీద సిట్ వేయాలి కదా. అసలు దాని మీద సిట్ వేయాలి కదా. టెండర్లు ఎట్లా వేసిల్లు, ఎవరికి వేసిల్లు, ఎవరికి వచ్చినాయి టెండర్లు? సృజన్ రెడ్డి ఎవడు, రేవంత్ రెడ్డి అల్లుడెవడు, ఆడు పొంగులేటి ఎవడు, వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరు? సడన్ గా కొత్త జీవో పట్టుకొచ్చి, కొత్త దుకాణం పట్టుకొచ్చి ఆడ పెట్టి వీళ్ళకి సంబంధించిన 1000 కోట్లు దండుకుందామని చూస్తే ఊకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? తెలియదు అనుకుంటా. అది బయటపడంగానే దీన్ని ఎట్లా కప్పిపుచ్చాలి, మా ఇజ్జత్ అంతా పోతుంది అని చెప్పేసి మీలాంటి యూట్యూబర్లు, మీలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాట్లాడితేనేమో రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి కొడతా, బజార్లో నిలబెడతా అని చెప్పేసి స్వయాన అసెంబ్లీలో మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి రెండు ఆంబోతులు కొట్టుకుంటే లేగదుడుల కాళ్ళు ఇరిగినాయని మాట్లాడతాడు. అంటే ఏమన్నా మీ దగ్గరికి సమాచారం వస్తే నాతో డిస్కస్ చేయండి అని చెప్తాడు. అని అంటే శాటిలైట్ ఛానల్ కానీ, పెద్ద ఛానళ్ళు కానీ, వీళ్ళ తేపేదారులు కానీ, వీళ్ళకి పనిచేసినట్టు వత్తదారులు కానీ, వాళ్ళ ఛానళ్ళనేమో బాజాప్తుగా నాతో మాట్లాడండి, నేను చర్చిస్తా కదా దాని మీద అని మాట్లాడతాడు. ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు నిత్యం ప్రజల కోసం పొట్లాడే వాళ్ళు, ప్రజల కోసం అడిగేటోళ్ళు, ఇలాంటి వాళ్ళని బట్టలు కూడా కూసి కొడతా, అసలు వీళ్ళు జర్నలిస్ట్ లేరని చెప్పి ఏంగా మాట్లాడి ఇదెక్కడి కథ? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళు ఎవడా? ఏబిఎన్ ఎవరు, ఎన్టీబీ ఎవరు? వాళ్ళు ఎవరు? అసలు ఏం సంబంధం నీకు? న్యూ ఇయర్ రోజు వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాల్సిన అవసరం నీకేమున్నది? ఎందుకు పోయినావు నువ్వు? వ్యక్తిగత జీవితం ఏముండదు అంటారా? ఎందుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నీ దగ్గరికి రావాలి కదా వాడు. నువ్వు ముఖ్యమంత్రి, నీ ఒక్కరికి కాదు, తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి నువ్వు. నీ క్రాంతి టీవీకి ఎందుకు రాడు రేవంత్ రెడ్డి? ఇంకో టీవీకి ఎందుకు పోడు రేవంత్ రెడ్డి? ఎవడా వాడు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవడు? దాని వెనకాల పెద్ద బాజాప్తగా పెద్ద కుట్ర ఉన్నది. అదే కుట్ర ఏందనంటే, ఒక పోర్టు, ఆంధ్రలో ఉన్నటువంటి పోర్టులో వీళ్ళ అల్లునికి ఒక పెద్ద వాటర్ రావాలి అనే ఉద్దేశంలో భాగంగా మొత్తం మాట్లాడడానికి పోయి నేను నీతో మాట్లాడతా బట్టి విక్రమార్క మీద ఇది రాయని చెప్పి చెప్పొచ్చాను. ఇదంతా దుకాణం ఏంది? ఇదంతా రపరప వీళ్ళది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేదే లేదన్న ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లేదు. ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావుకి ఏం సంబంధం, కేసీఆర్కి ఏం సంబంధం, కేటీఆర్కి ఏం సంబంధం? అధికారులు చేస్తారు భయ్యా, అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన ఎస్బీ ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్లకు డబ్బులు ఏ రూపంగా ఉంటాయి, ఆడిటింగ్ కూడా ఉండదు. వాళ్ళకు ఒక ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆడిటింగ్ కూడా ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, చొరబాటుదారులు ఉన్నారా, టెర్రరిస్టులు ఉన్నారా, నక్సలెట్లు ఉన్నారా, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలి, నువ్వు ఏ విధంగా చేస్తారో వాళ్ళ ఇష్టం కదా. కేటీఆర్కి ఏం సంబంధం, హరీష్ రావుకి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇస్తేనే జరిగింది అని చెప్పేసి ఇది తప్పన్న. వాళ్ళు ఏదో బట్టగాల్చి మీదేయాలనే ఉద్దేశంలో బాగా ఇలాంటి దుకాణం పెట్టారు తప్ప వేరేది ఏది లేదు. వేరేది ఏది స్వయాన సుప్రీంకోర్టే చెప్పింది కదా మొన్న చెప్పినాక కూడా ఈ దుకాణం పట్టుకొచ్చి ఇవ్వాల నువ్వేదో చేస్తా ఇదో చేస్తా అంటే ఏందన్నట్టు. ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు హరీష్ రావు అరెస్ట్? అంటే ఇవాళ ప్రజాస్వామ్యం లేదా ఆ రాష్ట్రంలో? లేకపోతే కోర్టులు లేవా, న్యాయస్థానాలు లేవా? అన్నిటి మీద మాకు నమ్మకం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. బాజాప్తగా కోర్టు పరంగానే న్యాయబద్ధంగానే పోట్లాడతాం మేము. హరీష్ రావును అరెస్ట్ చేసి నేను జైలుకు పంపుతా అనుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అవుతుంది అనేది తెలుసు అందరికీ. అగ్గైతుంది లేని కేసులు పట్టుకొచ్చి ఈ గాడిద కొడుకులు 1000 కోట్లు సంపాదించుకొని తింటున్నారు రాష్ట్రంలో. అలాంటి మీద సిట్టేయకుండా ప్రజల కోసం నిత్యం పొట్లాడేటోళ్ళు, నిత్యం వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడేటోళ్ళు, 6 గ్యారెంటీల గురించి అడుగుతుంటే
వీళ్ళని నువ్వు ఇలా ప్రశ్నించడం మీద నువ్వు ఇలా నీ యొక్క జులుం ప్రదర్శించి ఇలా జైలుకేస్తా అంటే తెలంగాణ రాష్ట్రాలు క్షమిస్తారా అన్న? ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఏం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు? ఎవడైతే వాడిని ఇట్లా చేయాలని చూస్తున్నారా? ఎన్టీవీలో ప్రచారం అయితే పాపం 2-3 జర్నలిస్టులను తీసుకుపోయి జైలు వేయాలని చూసిర్రు. ఇదా అయ్యాల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. తీసుకొచ్చింది నీకు దీనికోసం ఎర్ర రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారన్న, ఈయన బాజాప్తగా మన రాష్ట్రం కోసం పనిచేస్తలేడు. ఈయనకు సంబంధించిన బాబు గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తా ఉన్నాడు. ఈయన కుటుంబకుల కోసమే పనిచేస్తా ఉన్నాడు తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేశారన్న, ఖమ్మం సభలో ఏం మాట్లాడిండన్న? ఏం మాట్లాడిను? మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాతో చర్చించండి అని చెప్పిండు. ఇదా నువ్వు చెప్పితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు వాళ్ళ కాళ్ళ కిందికి పోయి మాట్లాడినట్టు మాట్లాడతావా? ఏం చేస్తావు నువ్వు? వాడు తప్పు రాస్తే వాని మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఏబిఎన్ అనేటోడు తప్పు రాస్తే వాని మీద చర్య తీసుకో. లేదు బట్టి విక్రమార్క తప్పు చేస్తే ఆన్ బర్తరఫ్ చేయి. గది నువ్వు చేయాల్సింది. పోయి నువ్వు నాతోటి మాట్లాడు. ఏంది నువ్వు మాట్లాడేది? కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.